మే నెలాఖరులోనే ఋతుపవనాలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేశాయి. మొదట్లో ఊరించిన వర్షాలు జాడ లేకుండా పోయాయి. తొలకరి మొదలైన చినుకు తడి కరువైంది. దీంతో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు అనేక రకాల పూజలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు అనాదిగా వస్తున్న ఆచారాలను ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మే నెలలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవడంతో విత్తనాలు వేశారు కొందరు రైతులు. మృగశిర కార్తె ముగిసి ఆరుద్ర వచ్చినా వర్షాలు లేక విత్తిన విత్తనాలు మొలకెత్తడం లేదు. అక్కడక్కడ మొలకెత్తిన మొలకలు కూడా ఎండలకు వాడిపోతున్నాయి. దీంతో కనీసం పాతకాలం నాటి మొక్కులు చెల్లిస్తే వానదేవుడు కరుణిస్తాడేమోనని పూజలు క్షతువులతో వేడుకుంటున్నారు రైతులు. కప్పలకు పెళ్లి చేసి వానలు కురవాలని వేడుకుంటున్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో రైతులందరూ సమిష్టిగా దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలకు పూజలు చేసి జలాభిషేకం చేశారు. కప్పల పెళ్లి చేసి డప్పు చప్పులతో ఊరేగించారు. ఊరి నడిబొడ్డున ఉన్న బొడ్రాయికి పూజలు చేశారు. హుజురాబాద్ లోని పెద్ద పాపయ్యపల్లిలోనూ గ్రామస్తులు కప్పల పెళ్లి నిర్వహించారు. కప్పలకు పసుపు రాసి మంగళసూత్రం కట్టి నాగలికి ఉపయోగించే కానికి కప్పలు కట్టి గ్రామంలో ఊరేగించారు. ప్రతి ఇంటి గడప వద్దకు కప్పలను తీసుకువెళ్తే ఆ ఇంటి వాళ్లు కానిపై నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడుకున్నారు. కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాల గురించి మొదలు వర్షం పడ్డాయని అందరు ఇత్తనాలు పెట్టిరు. ఇతరాల వరకు వర్షమైన వస్త్రాలు పెట్టి అన్ని మొలకలన్నీ మారిపోతున్నాయి. అందువిషయంగా మేము దేవుని మీద భారం వేసుకొని దేవుని మీద నీళ్లు మూసి కప్పతల్లా ఆడి భగవంతుని మీద ఆన రావాలని అందరూ క్షమాపణ కోరుతున్నాము. అన్ని శరీరాన్ని ఎండిపోతున్నాయి. భగవంతుని మీద మాయిలో ఇప్పటికైనా శిల్పులు పడాలని మేము అతీపరంగా కోరుతున్నాము. ఇప్పటి వరకు కూడా వర్షం పడకపోవడంతో రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. అందుకోసం ఈరోజు పెద్దపాపపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పతల్లి ఆడడం జరిగింది. ఇకనైనా ఆ వానదేవుడు కనికరించి వర్షం పడి రైతులకు ఒక ఉత్సాహాన్ని కోల్పేలాగా చూడాలని వానదేవుణ్ణి కోరుకుంటున్నాం. జలాభిషేకాలతోనూ వర్షాలు కురుస్తాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల నమ్మకం. వర్షాలు కురిపించే శక్తి శివుడికి ఉందని శివలింగానికి నీటితో అభిషేకం చేశారు. ఉదయాన్నే మహిళలందరూ భక్తి శ్రద్ధలతో గంగాదేవి దేవాలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేసి జలాభిషేకం నిర్వహించారు. శివాలయాలను సందర్శించి నీటితో అభిషేకిస్తున్నారు. శివుడు ప్రకృతి రక్షకుడని ఆయనకు నీటితో అభిషేకం చేస్తే వరుణదేవుడు ప్రసన్నుడై వర్షాలు కురిపిస్తాడని చెబుతున్నారు స్థానికులు. మరికొందరు బిందెల్లో నీళ్లు నింపి వరుణదేవునిలాగా ప్రతిష్ఠించి వాటి చుట్టూ బతుకమ్మలాడుతున్నారు. వానలు కురవాలని దేవుణ్ణి వాదించడం జరిగింది. మాకు దయ వలన మీరు సేవించాలి. వానల గురించి మేము బాధ్యపడతాను. దేవుని గొల్ల కుర్మం అయ్యి మేము ఇక్కడికి వచ్చి వరదపాచం పోసి మేము బాధపడతాను. నీళ్ళ గురించి ఉన్నది ఏంటంటే గొల్ల కుర్మలకు వరదపాచం పోయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ భక్తి ఎందుకంటే వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా వండాలని ఆ దేవుని ప్రార్థించుకుంటూ వరదపాచం పోయడం జరుగుతుంది. కొత్తపల్లి పట్టణ మధ్యలో ఉన్న బొడ్రాయికి కూడా ఈరోజు జలాభిషేకం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఖచ్చితంగా వర్షాలు పడతాయనే ఒక నమ్మకం రైతులందరికీ. ఎందుకంటే పురాతన కాలం ప్రకారం మనం చూస్తూ ఉన్నాము. వర్షాలు పడతాయి అంటే గతంలో చాలామంది మా పెద్దవాళ్ళు ఇట్లాంటి కప్పతల్లి ఆట దేవాలయాలకు విగ్రహాలకు జలాభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా వర్షాలు పడతాయనే నమ్మకం ఉంది. వానదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు వరద పాయసం సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, హుస్నాబాద్ ఏరియాల ప్రజలు. గ్రామస్తులంతా ఉదయాన్నే స్నానాలు చేసి నిష్ఠతో ప్రతి ఇంటి నుంచి బియ్యం సేకరిస్తారు. ఈ బియ్యంతో అందరూ కలిసి బోనం రూపంలో పాయస ప్రసాదాన్ని వండుతారు. ఆ తర్వాత దగ్గరలోని గుట్టపైనో కొండపైనో ఉండే దేవుని దగ్గరకు వెళ్లి వరద పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ ప్రసాదాన్ని గుట్టపై చదునుగా ఉన్న బండపై పోసి మహిళలు, పురుషులు భక్తితో ఆరగిస్తారు. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ప్రజల నమ్మకం. ఇక మరికొందరు గ్రామ పొలిమేరలో ఉండే బొడ్రాయి, మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ దేవతలకు బోనాలు వండి సమర్పించి వానలు కురవాలని కోరుకుంటున్నారు. వర్షాలు లేనందున ఒక నెల కాలం పోయినందున ప్రజలు నార్లు పోసుకొని నెల 15 రోజులు, కొందరు 2 నెలలు అవుతున్నాయి. కాబట్టి వర్షాలు ఒక చినుకు కూడా లేకపోవడం వల్ల ఈరోజు వరుణుడు కనికరించి వర్షాలు కురవాలని చెప్పి రైతులకు వర్షాలు చాలా ముఖ్యం. గాలి, నీరు అవన్నీ ఎన్నో వర్షాలు పంటలు పండాలని చెప్పేసి మేము ఈరోజు కప్పతల్లి ఆడడం జరిగింది. అందుకే రైతులు వానదేవుని చూసుకుంటూ ఆశిస్తూ ఉన్నారు. ఇంతవరకు చినుకు లేదు కాబట్టి నెల
వానలు కురవకపోతే పంటలు పండే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వర్షాల కోసం ఊరూరా పూజలు చేస్తున్నారు.